అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రేమ్నాథ్ బల్లా, స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్, మెడికల్ ఆడియాలజిస్ట్ మరియు న్యూరో రిహాబ్ స్పెషలిస్ట్. ఈరోజు మనము గొంతు సమస్యలు తెలుసుకుందాం. ఈరోజు నేను మాట్లాడబోయేది గొంతు సమస్యల గురించి, దానికి ఉండే పరిష్కారాల గురించి. అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే గొంతు సమస్యలు ఎట్లా ఉంటాయంటే మన స్వర మార్పిడి అనేది జరుగుతుంది. అంటే స్వరం పలచగా ఉండడం, వీక్ టోన్ అంటాము, లో టోన్ అంటాము. అలా కాకుండా కొంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళుగా మాట్లాడడం, ఆడగొంతులో మాట్లాడడం. అంటే ఒక 14 ఏళ్ల వయసులో వాళ్ళ గొంతు మార్పిడి, అంటే 12 నుంచి 14 ఏళ్ల వయసులో ప్రతి ఒక్కరికి, అంటే అప్పటి వరకు ఆడపిల్లలకి మగపిల్లలకి ఆల్మోస్ట్ ఒకేలాంటి గొంతు ఉంటుంది. ఎప్పుడైతే అడోలసెంట్ పీరియడ్లో మనం చూసుకుంటే వెంటనే గొంతు అనేది వీడు అబ్బాయి మాట్లాడుతున్నాడు, అమ్మాయి మాట్లాడుతుంది అని ఈజీగా మనం తెలుసుకోగలుగుతాం వాళ్ళ గొంతు వినంగానే. అట్లా కాకుండా ఈ ప్యూబర్ఫోనియా అనే కేసుల్లో ఎట్లా ఉంటుందంటే మగవాళ్ళకి ఆడగొంతు ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు మాట్లాడినా ఎవరైనా మేడం మాట్లాడుతున్నారా చెప్పండి మేడం అని ఎంతోమందికి వాళ్ళు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు చాలా సైకలాజికల్గా కృంగిపోతూ ఉంటారు. సో అందుకు ప్యూబర్ఫోనియాకి వాయిస్ పెథాలజిస్టులు, స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్టులతో కలవడం వల్ల దానికి పూర్తిగా పరిష్కారం అనేది మీకు లభిస్తుంది. దాన్ని ఇంకా ట్రీట్మెంట్ లేదని మీరు ఇంట్లో కానీ కూర్చుంటే దానివల్ల మీకు సైకలాజికల్గా మీరు ఎక్కువ డిప్రెషన్కి లోన్ అవుతారు. రెండోది, ప్రజల్లో కలవడం ఏదైతే ఉందో సరిగ్గా కలవలేరు, ఓపెన్ అప్ అయి మాట్లాడలేరు. రెండోది, ఫోన్లో కూడా మాట్లాడడానికి మీరు చాలా సిగ్గుపడుతూ ఉంటారు. అట్లా కాకుండా దీనికి పరిష్కారం ఉంది. దీనికి ఖచ్చితంగా స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ని కలిస్తే ఆ డాక్టరు పూర్తిగా మళ్ళీ ఆడగొంతుని మగ గొంతుగా మార్చే అవకాశం ఉంది అనేది ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇదే కాకుండా చాలామంది ఆడవాళ్ళు మగ గొంతుగా మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళ మాట వినంగానే ఎవరైనా మగవాళ్ళు మాట్లాడుతున్నారు అనేది అనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఆండ్రోఫోనియా అని అంటాము. వాళ్ళకు కూడా పూర్తిగా చికిత్స ఉంది. ఇదే కాకుండా వాయిస్ ప్రాబ్లం మనం చూసుకుంటే యూనిలేటరల్ వోకల్ కార్డ్ ప్యాలసీ అని, బైలాటరల్ వోకల్ కార్డ్ ప్యాలసీ అని, అంటే పూర్తిగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళు స్ట్రెయిన్ అవుతూ ఉంటారు. ఈ కేసుల్లో ఏమవుతుందంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. కష్టపడడం వల్ల వాళ్ళు ఎంతైతే మాట్లాడాలో, ఎంతైతే ఇంటెన్సిటీ బయటికి రావాలో అంత వోకల్ ఇంటెన్సిటీ రాదు. అవతల వాళ్ళకి పూర్తిగా అర్థమవుదు. దానివల్ల కొంత పిచ్ బ్రేక్స్ జరుగుతూ ఉంటుంది. ఆ కష్టపడడం వల్ల వేరే రకంగా కూడా వాళ్ళకి డ్యామేజ్ అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది. తొందరగా అలసిపోతారు. సో ఈ సమస్యకు కూడా వాయిస్ పెథాలజిస్ట్ని, స్పీచ్ పెథాలజిస్ట్ని కలవడం వల్ల పూర్తిగా పరిష్కారం అనేది లభిస్తుంది. ఇదే కాకుండా న్యూరలాజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండే వాయిస్ డిజార్డరు స్పాస్మోడిక్ డిస్ఫోనియాగా అంటాము. దానికి కూడా పూర్తి స్ట్రెయిన్ అవుతుంటారు. దానివల్ల టోన్ అనేది డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. దీనికి కూడా వాయిస్ పెథాలజిస్ట్ని, స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ని మీరు కలిస్తే వాయిస్ అనాలిసిస్ చేసి దానికి చికిత్సగానే అందించగలిగితే పూర్తి పరిష్కారం అనేది లభించి మళ్ళీ మీరు స్ట్రెయిన్ లేకుండా సర్వసాధారణంగా మాట్లాడే అవకాశము ఉంటుంది. మనం ఇప్పుడు కూడా చూసుకుంటే అంటే జనరల్గా చాలామందికి మాట్లాడుతూ ఉంటారు కానీ బొంగురుగా వస్తూ ఉంటుంది గొంతు. అంటే దాన్ని వోకల్ నాడ్యూల్స్ కానీ వోకల్ పాలిప్ కానీ లోపల ఉండడం వల్ల ఆ రఫ్, అంటే వాళ్ళు అది అంటే ఎవరికి తెలియదు ఆ లోపల వోకల్ నాడ్యూల్ ఉందా, వోకల్ పాలిప్ ఉందా. దానికి వీడియో లారింజోస్కోపీ అనే ఒక టెస్ట్ చేయడం వల్ల లోపల ఎట్లా ఉంది, లారింగ్స్ తొలగే స్ట్రక్చర్ ఎలా ఉంది, ఎక్కడ ఏం డిస్టర్బెన్స్ ఉంది, వాయిస్ ఎందుకు మారింది, మాట్లాడుతూ ఉంటే ఫ్రిక్షన్ అయ్యి మంట ఎందుకు వస్తుంది, రెండోది ప్రతిసారి గొంతు సవరించుకోవాల్సిన అవసరం ఏమొస్తుంది, ఇవన్నీ మనకి ఆ టెస్ట్లో తెలుస్తాయి. దాని ప్రకారము మనము దానికి వోకల్ హైజీన్ మెయింటైన్ చేసుకుంటా వాయిస్ పెథాలజిస్ట్ని కలిస్తే ఏ రకంగా మళ్ళీ వోకల్ హైజీన్ మెయింటైన్ చేయాలి, ఏ రకంగా మళ్ళీ పూర్వం స్వరం అనేది తీసుకురావచ్చు అనేది అడ్వైజ్ ఇవ్వడము, చికిత్స అందించడము జరుగుతుంది. ఆ రకంగా మీ స్వరం అనేది మళ్ళీ సాధారణ స్థాయికి వచ్చే అవకాశము ఉంటుంది. అందువల్ల ఎటువంటి గొంతు కొద్దిగా మారింది కదా ఏముంది, దానికి అదే మళ్ళీ తిరిగి వస్తుంది అనుకొని ఎక్కడైనా లేట్ చేస్తే గొంతు పూర్తిగా రాని సందర్భాలు కూడా కొన్ని మేము చూసాము. తర్వాత ఏంటంటే మాట్లాడడానికి కూడా చాలా అవస్థలు పడాల్సిన అవసరం కూడా వస్తుంటుంది. అందువల్ల ఏమాత్రం అంటే కొన్ని రకాల ఆహార నియమాలు కూడా పాటించాల్సి వస్తుంది. అంటే ఎప్పుడైతే చాలామంది తెలియకుండా చల్లటి ప్రదేశాల్లో, ఆల్రెడీ బయట ప్రదేశం కూడా చల్లగా ఉంటుంది, అది కాకుండా వీళ్ళు ఐస్ క్రీమ్స్, చల్లటి అంటే పానీయాలు అంటే కూల్ డ్రింక్స్ లాంటివి తాగి గొంతు పూర్తిగా మోగబోయేటట్టు చేసుకుంటుంటారు. దాని తర్వాత కూడా డాక్టర్ని సంప్రదించడానికి లేట్ చేస్తూ ఉంటారు. దానివల్ల మీకు సమస్య అనేది
తీవ్రతరం అవుతుంది అండ్ పరిష్కారం కూడా కాస్త లేట్ అయ్యే అవకాశం ఉంది. అందుకు ఎటువంటి గొంతు సమస్యలు ఉన్నా మీరు లేట్ చేయకుండా డాక్టర్ని సంప్రదించగలిగితే, మీరు ట్రీట్మెంట్ తీసుకోగలిగితే మీరు ఆ సమస్య నుంచి బయటపడే అవకాశాలు చాలా వరకు ఎక్కువ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.